నేను ఒక ట్రై స్టాండ్ పైన వైర్ గేజ్ ఉంచి దాని మీద ఒక పింగాణి గిన్నెను పెట్టాను. ఆ గిన్నెలో కొంచెం మైనం ఉంది. ఈ మైనాన్ని మనమిప్పుడు ఒక కొవ్వొత్తిని వెలిగించి దాని సహాయంతో వేడి చేద్దాం. చూడండి, వేడి తగలగానే ఆ ఘనస్థితిలో ఉన్న మైనం మెల్లగా కరిగి ద్రవంగా మారుతోంది కదా. ఇప్పుడు మనం కొవ్వొత్తి మంటను ఆర్పేసి ఆ కరిగిన మైనాన్ని చల్లబడనిద్దాం. చూడండి, చల్లబడుతున్న కొద్దీ మైనం తిరిగి గట్టిగా అంటే ఘనస్థితిలోకి మారిపోతోంది. ఇప్పుడు మైనం పూర్తిగా ఘనస్థితిలోకి మారిపోయింది. ఒక్కసారి ఆలోచించండి, మనం వేడి చేసినప్పుడు మైనం ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారింది. ఆ తర్వాత మనం దాన్ని చల్లబరిచినప్పుడు అది ద్రవస్థితి నుండి తిరిగి ఘనస్థితికి మారింది. ఆలోచించండి, ఇది భౌతిక మార్పా లేక రసాయన మార్పా? మైనం కరగడం మళ్ళీ గట్టిపడడం అనేది ఒక భౌతిక మార్పు. ఎందుకంటే ఇక్కడ మైనం తన స్థితిని మాత్రమే మార్చుకుంది. అంటే మైనం ఘనస్థితిలో ఉన్నా ద్రవస్థితిలో ఉన్నా ఎప్పటికీ అది మైనమే. అలాగే ఈ మార్పులో ఎలాంటి కొత్త పదార్థం ఏర్పడలేదు. కేవలం వేడికి స్పందించి మైనంలోని పరమాణువులు తమ అమరికను కొద్దిగా మార్చుకున్నాయి, అంతే కదా. కాబట్టి మైనం పరమాణువులు ఏ పద్ధతిలోనూ కొత్త అణువులుగా మారలేదు. కనుక ఇక్కడ కొత్త పదార్థం ఏర్పడలేదు. అలాగే మనం ఈ మైనాన్ని ఎన్నిసార్లు కరిగించి చల్లబరిచినా సరే దాని రంగు, వాసన మారవు. అందుకే ఇది ఒక భౌతిక మార్పు. మంచు ముక్క కరిగి నీరుగా మారడం, ఆ నీరు మళ్ళీ గడ్డకట్టి మంచుగా మారడం ఎలాగో ఇది కూడా అచ్చం అలాగే. భౌతిక మార్పులో పదార్థం యొక్క స్థితిలో మార్పు వస్తుంది, కానీ కొత్త పదార్థాలేవి తయారు కావు. సాధారణంగా భౌతిక మార్పులను మనం తిరిగి వెనక్కి తీసుకురాగలం. అందుకే ద్రవమైనాన్ని చల్లబరిచి మళ్ళీ మనం ఘనమైనంగా మార్చగలిగాం. ఇప్పుడు మరో ఉదాహరణగా కొవ్వొత్తి మండటాన్ని తీసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, కొవ్వొత్తిని వెలిగించినప్పుడు జరిగేటువంటి మార్పు భౌతిక మార్పా రసాయన మార్పా? ముందుగా అసలు కొవ్వొత్తి దేనితో తయారైందో చూద్దాం. కొవ్వొత్తి ఘనమైనంతో తయారవుతుంది. దీని మధ్యలో ఒక దారం ఉంటుంది. దాన్నే వత్తి అని అంటాం. ఆ వత్తికి పీల్చుకునే గుణం చాలా ఎక్కువ. ఒక టవల్ నీటిని ఎలా పీల్చుకుంటుందో వత్తి కూడా చుట్టూ ఉన్న ద్రవమైనాన్ని అదే విధంగా పీల్చుకుంటుంది. అదిలాగో ఇప్పుడు చూద్దాం. మనం కొవ్వొత్తిని వెలిగించినప్పుడు వత్తి దగ్గర ఉన్న ఘనమైనం కరిగి ద్రవంగా మారుతుంది. అప్పుడు ఈ వత్తి ఆ ద్రవమైనాన్ని పైకి లాగుతుంది. అలా పైకి లాగినప్పుడు మంట యొక్క వేడికి ఈ ద్రవమైనం ఆవిరిగా మారుతుంది. అంటే నిజానికి ఇక్కడ మండుతున్నది మైనం యొక్క ఆవిరి. ఆ ఆవిరి పైకి వెళ్తూ గాల్లోని ఆక్సిజన్తో చర్య జరుపుతుంది. ఆ చర్య వల్ల వేడి, వెలుతురు, నీటి ఆవిరి, అలాగే కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతాయి. ఇక్కడ మనం గమనిస్తే మైనం అణువులు విడిపోయి కొత్త పదార్థాలు ఏర్పడ్డాయి. అందుకే ఇది రసాయన మార్పు. ఈ రసాయన చర్యలో మైనం ఆవిరి ఆక్సిజన్తో చర్య జరిపి కార్బన్ డయాక్సైడ్ నీటి ఆవిరిగా మారిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే, ఒకసారి మైనం కాలిపోయాక మళ్ళీ దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం. అందుకే కాలుతున్న కొద్దీ కొవ్వొత్తి ఎత్తు తగ్గిపోవడాన్ని మనం చూడొచ్చు. కాబట్టి కొవ్వొత్తిని వెలిగించినప్పుడు అక్కడ కాలుతున్నది మైనం ఆవిరే కానీ ద్రవమైనం కాదు. దాన్ని మనం నిరూపించచ్చు కూడా. కావాలంటే ఇక్కడ చూడండి, మనం కొవ్వొత్తిని ఆర్పేసినప్పుడు వత్తి నుంచి తెల్లటి పొగ రావడం కనిపిస్తోంది కదా. ఇది మైనం ఆవిరి. ఒకవేళ ఇప్పుడు మనం ఈ తెల్లటి పొగ దగ్గరకు మండుతున్న లైటర్ని తీసుకువస్తే, వావ్, చూడండి, ఆ మైనం ఆవిరి మంటను లాక్కొని వత్తి మళ్ళీ వెలిగేలా చేసింది. దీన్ని బట్టి మైనం ఆవిరే మండుతోందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి కొవ్వొత్తి మండటం అనేది ఖచ్చితంగా ఒక రసాయన మార్పు.